హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సాటర్డే మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా ఉండి పూజ అయ్యాక షూట్ చేద్దాం అనుకున్నా, కానీ టైమే సరిపోలేదు. అండ్ ఇప్పుడైతే నైట్ ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్తున్నాను అనమాట. నేను క్లీనప్ అవి ఏమి చేయించుకోను, ఎందుకంటే నాకు పింపుల్స్ ప్రాబ్లం ఉంది. సో అందుకే ఓన్లీ ఐబ్రోస్ ఒకటే చేయించుకొని ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాను అనమాట. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు చాలా డేస్ అయింది పానీపూరి తిని, సో అలా పానీపూరి తిని ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇక్కడ నేను ఆల్ప్స్ రోజ్మెరీ వాటర్ అప్లై చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఇది నా డైలీ హెయిర్ కేర్ రొటీన్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టెప్. క్లీన్ స్కాల్ప్ మీద స్ప్రే చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఫస్ట్లీ ఏంటంటే రోజ్మెరీ వాటర్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రెగ్యులర్గా యూస్ చేస్తే స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ దాట్ రియలీ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ హెయిర్ ఫాల్ అండ్ ప్రమోటింగ్ న్యూ బేబీ హెయిర్స్. ఇంకోటి ఏంటంటే ఇది స్కాల్ప్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. డాండ్రఫ్, ఇచ్చినెస్, ఆయిల్ ఇంబ్యాలెన్స్ లాంటివి కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్పెషలీ స్వెటీ స్కాల్ప్ లేదా ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఆల్ప్స్ రోజ్మెరీ వాటర్లో హార్ష్ కెమికల్స్ ఏమీ లేవు, సో డైలీ యూజ్కి కూడా చాలా సేఫ్. నేను డైరెక్ట్గా స్కాల్ప్ మీద స్ప్రే చేసి కొంచెం ఫింగర్స్తో మసాజ్ చేస్తాను అంతే. సో నో వాష్ నీడెడ్ అండ్ నో స్టిక్కీ ఫీలింగ్, రెండు ఉండవు. అండ్ ఇది హెయిర్ని చాలా స్ట్రాంగ్గా షైనీగా చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ అండ్ డ్రైనెస్ కూడా తగ్గించి ఓవరాల్గా హెయిర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇది ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. మార్నింగ్ అప్లై చేసుకుంటే ఫుల్ డే స్కాల్ప్ ఫ్రెష్గా ఉంటుంది, అండ్ నైట్ అప్లై చేసుకుంటే ఓవర్ నైట్ నరిష్మెంట్ లాగా వర్క్ చేస్తుంది. సో టైమింగ్స్ అనేవి టోటల్లీ మీ కంఫర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ రోజ్మెరీ వాటర్ అయితే వర్త్ బయింగ్. అండ్ ఇది అసలు స్పాన్సర్డ్ వీడియో కాదు, నాకు నచ్చింది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నా. సో ఇక్కడ నేను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తున్నా. నేను పర్సనల్గా కార్మసీ ఫేషియల్ రేజర్స్ యూస్ చేస్తాను. సో ఇవి ఏంటంటే స్కిన్ ఫ్రెండ్లీ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ కూడా, అండ్ చాలా సేఫ్ స్కిన్ కూడా. అండ్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఫేస్ చాలా క్లీన్ అండ్ స్మూత్గా కనిపిస్తుంది. అండ్ మేకప్ అప్లై చేస్తే బేస్ చాలా ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ ఎటువంటి ప్యాచీగా కనిపించదు అనమాట ఫేస్ మీద. అండ్ ఇంకో బిగ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే స్కిన్ ప్రొడక్ట్స్ లైక్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ బెటర్గా అబ్జర్వ్ అవుతాయి. అండ్ ఫేస్ మీద పీచ్ ఫజ్ లేకపోతే సిరమ్స్, మాయిశ్చరైజర్స్ డైరెక్ట్గా స్కిన్లోకి వర్క్ చేస్తాయి అన్నమాట. అండ్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే ఇంకా ఎక్కువ హెయిర్ వస్తుందేమో అని. హానెస్ట్లీ నాకు కూడా స్టార్టింగ్లో సేమ్ భయం ఉండేది, కానీ ట్రై చేయకుండా ఎలా తెలుస్తుంది అని చెప్పి నేనైతే ఫస్ట్ ట్రై చేశాను. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు ఎలాంటి ప్రాబ్లం అస్సలు రాలేదు. హెయిర్ థిక్గా లేదు, డార్క్గా లేదు, అండ్ నార్మల్గా ఎలా అయితే నాకు గ్రో అయ్యేదో అలాగే గ్రో అయ్యింది. సో ఇది జస్ట్ ఒక మిత్ మాత్రమే. సో కార్మసీ రేజర్స్ స్పెషల్ ఏంటి అంటే వీటి బ్లేడ్స్ చాలా స్మూత్గా ఉంటాయి. కట్స్, ఇరిటేషన్స్, రెడ్నెస్ ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా సూటబుల్. నేను ఆల్వేస్ క్లీన్ ఫేస్ మీద యూస్ చేస్తాను. సో రైట్ హ్యాండ్తో డౌన్వర్డ్ డైరెక్షన్లో యూస్ చేస్తాను. ఆఫ్టర్ షేవింగ్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను అనమాట, చిన్న ఆయిల్ బేస్డ్ ఉన్న మాయిశ్చరైజర్. సో అప్పుడు స్కిన్ అనేది కామ్గా ఫ్రెష్గా ఉంటుంది. ఓవరాల్గా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడం అనేది సెల్ఫ్ కేర్ రొటీన్లో ఒక స్మాల్ స్టెప్ మాత్రమే, కానీ రిజల్ట్ మాత్రం బిగ్ డిఫరెన్స్ ఇస్తుంది. క్లీన్ లుక్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది స్కిన్, అండ్ కాన్ఫిడెంట్ ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. సో ఈసారి ఎవరికైనా అలాంటి భయాలు ఉంటే భయపడకండి. రైట్ ప్రోడక్ట్, రైట్ మెథడ్ యూస్ చేస్తే ఫేషియల్ హెయిర్ రిమూవల్ ఈజ్ టోటల్లీ సేఫ్.
అప్లై చేస్తున్నా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో నేనైతే నుపూర్ హెన్నా యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే ఈ నుపూర్ హెన్నా వల్ల డ్రైనెస్ తగ్గిస్తుంది హెయిర్కి అండ్ సాఫ్ట్ అండ్ షైనీ లుక్ వస్తుంది. రెగ్యులర్గా యూస్ చేస్తే రూట్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇందులో ఏ కెమికల్ కలర్స్ ఉండవు కాబట్టి న్యాచురల్గా హెయిర్ కేర్ కావాలి అంటే హెన్నా ఈజ్ ఆల్వేస్ అ సేఫ్ ఆప్షన్. ఇక్కడ హెయిర్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ చాలా డేస్ నుంచి ఒక సిల్వర్ చైన్ విత్ పెండెంట్ తీసుకుందామని అనుకుంటున్నా. కొన్ని అవుట్ఫిట్స్కి గోల్డ్ చైన్ అస్సలు సూట్ అవ్వట్లేదు. సో ఎస్పెషల్లీ క్యాజువల్ అండ్ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి. సో అందుకే సిల్వర్ చైన్ పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించింది. సో ఈరోజు గోయాస్కి వెళ్తున్నా బికాజ్ అక్కడ సిల్వర్లో చాలా బ్యూటిఫుల్ మోడల్స్ ఉంటాయి. మినిమల్ క్లాసీ అండ్ ఎవ్రీడే వేర్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ సింపుల్ చైన్ అయినా ఒక మంచి పెండెంట్ యాడ్ చేస్తే ఫుల్ లుక్ని ఎలివేట్ చేస్తుంది. ఇప్పుడే షాపింగ్ నుంచి ఇంటికి వచ్చాము. అక్కడికి వెళ్ళాక వీడియో తీయొద్దని చెప్పారనమాట. ఇంకా నేనేం వీడియో తీయలేదు అక్కడ. సో అక్కడ చాలా కలెక్షన్ ఉంది గోయాస్లో. ఎవరికైనా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా గోయాస్కి వెళ్ళండి. అండ్ డ్రెస్సెస్ లేదంటే ఇయర్ రింగ్స్
చాలా బాగున్నాయి. సిల్వర్లో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ నేను గోల్డే పెట్టుకుంటాను కదా, నేను సిల్వర్ ఎక్కువ పెట్టుకోను, అందుకని చెప్పి నేను ఇంకా తీసుకోలేదు. ఓన్లీ నాకు చైన్ ఒకటే నచ్చింది, సో నేను చైన్ ఒకటే తీసుకున్నా. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒక 2 hours మేము ఆ షాప్లోనే ఉన్నాము. చాలా బాగుంది కలెక్షన్, అసలు ప్రతిదీ నేను చూశాను. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే, బట్ ఆ మోడల్స్కి ఆ నెక్లెసెస్కి అసలు వర్త్ ఆ ప్రైస్. సో నేను ఏం తీసుకున్నానంటే ఇలాగ సింపుల్ పెండెంట్ చైన్ తీసుకున్నాను అనమాట. మీకు కనబడుతుందా? ఇలా సింపుల్గా పెండెంట్ వస్తుంది. ఇదిగోండి మీకు చూపిస్తాను. ఫోకస్ అవ్వట్లేదు. సో ఇది నేను తీసుకున్నా. ఇది నాకు అరౌండ్ 3500 పడింది. సో ఇలా వస్తుంది, జస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇలాగ వస్తుంది అనమాట. మనం ఏదైనా పార్టీ వేర్ డ్రెస్సెస్కైనా, లేదంటే ఏదైనా మనం వెస్ట్రన్ వేర్లో కూడా ఇది సెట్ అవుతుంది. సో నాకు ఇది నచ్చి నేను ఇది తీసుకున్నా. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇక్కడ ఇవన్నీ సీజెడ్స్ అనమాట. ఈ స్టోన్ ఏదైతే కనబడుతున్నాయో అవన్నీ సీజెడ్స్. సో ఇలా చిన్న పెండెంట్ అండ్ నెక్ చైన్ మోడల్ అయితే ఇది చిన్నగా వస్తుంది. చాలా ట్రాన్స్పరెంట్, అసలు కనబడదు అనమాట. సో ఇదైతే నేను తీసుకున్నా. ఇది 3500 అలా పడింది మనకి. సో ఎప్పుడైనా మనం రిటర్న్ ఇచ్చేసామనుకోండి, అంటే మనం ఇది తీసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇది నచ్చలేదు, ఒక 1 year పోయాక లేదంటే ఒక 6 months తర్వాత మనం రిటర్న్ ఇవ్వాలనుకుంటే దీనిపైన మనకి 50% ఇస్తాడనమాట. ఓల్డ్ సిల్వర్ కాబట్టి దీని మీద మనకి 50% ఇస్తారు. సో ఫుల్ అమౌంట్ అయితే రాదు, 50% అమౌంట్ బ్యాక్ చేస్తారు అప్పుడున్న రేట్కి. అండ్ నెక్స్ట్ మనం ఏదైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఇది ఇచ్చేసి ఏదైనా తీసుకోవచ్చు. సో అది ఇంక ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంటా. రేపు హెడ్ బాత్ చేయాలి, మండే కదా. ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టేసుకుంటా.